ఒక్క నిమిషం ఆగండి. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయవచ్చా లేదా అన్నది ఈ వీడియో చివరి వరకు చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి. ప్రెగ్నెన్సీలో కొన్ని కండిషన్స్ వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరెవరు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీలోకి వస్తారు, ఎవరెవరు ఎక్సర్సైజ్ చేయకూడదు అంటే, మాయ కిందగా ఉన్న వాళ్ళు, అంటే ప్లసెంటా ప్రీవియా అనే కండిషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ప్రీ టర్మ్ డెలివరీ అయితే, అంటే 9 నెలలు నిండినప్పుడు కాకుండా 6వ నెలలోనో 7వ నెలలోనో 8వ నెలలో డెలివరీ అయిపోతే ఈ ప్రెగ్నెన్సీ కొంచెం కేర్ఫుల్గా ఉండటం బెటర్. ఒకవేళ గర్భసంచి వీక్గా ఉంది అని, అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది అని ఎవరైతే గర్భసంచికి స్టిచ్ అనేది వేయించుకున్నారో, అంటే సర్వైకల్ స్టిచ్ వేయించుకున్నారో వాళ్ళు కేర్ఫుల్గా ఉండటం మంచిది. అదే ఈ ప్రెగ్నెన్సీలో కూడా 9 నెలలు నిండకుండా ముందుగానే ఒకవేళ మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి లీకింగ్ అన్నది అవుతుందో, అంటే ఉమ్మనీరు పోతుందో ముందుగానే, ఆర్ పెయిన్స్ ముందుగానే రావటం ఇలా జరిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా అవాయిడ్ చేయటం అన్నది మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీలో బీపీ కనుక బాగా ఎక్కువైపోయి, అంటే సివియర్ ప్రీ ఎక్లాంప్సియా అంటాం కండిషన్, ఇట్లాంటి కండిషన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయటం అన్నది మంచిది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం నా పేజ్ ఫాలో చేయండి.